నిజంగా ఇదే ఫస్ట్ టైం బోట్ ఎక్కడం. నాకు భయం వేస్తుంది, ఇది ఊగుతుంది. బట్ ఇట్స్ ఫైన్, బాగుంది. ఇద్దరం కూర్చున్నాము. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, గట్టిగా కేకలు అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది. ఐ థింక్ అక్కడ బాగుంటుంది అనుకుంటా ఆ వ్యూ పాయింట్. దిగేటప్పుడు అలా వెళ్దాం, ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉందా? హాయ్, ఎక్సలెంట్ ఉందండి. ఈ బీచ్ కి అస్సలు నవ్వని మాట నమ్మొద్దు. నడకదారి 1 కిలోమీటర్ ఉంటుంది. లోపలికి రండి, మంచి వ్యూ పాయింట్. ఫోటో షూట్ కి ఎక్సలెంట్ ఉంటుంది. రండి ఖచ్చితంగా. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే సీతాఫలం బీచ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి గాజువాక నుంచి వెళ్తున్నాం అనమాట. గాజువాక నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. పాటు మీరు కూడా రండి, ఓకేనా? సో గైస్, ఇది వచ్చేసి నెహ్రూ పార్క్ వెళ్తాం కదా, ఆ రోడ్ అనమాట. అంటే స్టీల్ ప్లాంట్ నుంచి రైట్ తీసుకుంటే, సో ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో గైస్, మనం వెళ్ళేది వచ్చేసి సీతాఫలం బీచ్. అది అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి, క్రాస్ అవ్వాలి. సో అక్కడ 40-50 కిలోమీటర్స్ అని ఉంది, కానీ చాలా లాంగే పడుతుంది. చూద్దాం ఇంకెంత క్రాస్ అవుతామో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ థర్మల్ ప్లాంట్ ఉందని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అది సింహాద్రి థర్మల్ ప్లాంట్ అనమాట. పవర్ ప్లాంట్ చూస్తున్నారు కదా. చుట్టుపక్కల వైజాగ్, విశాఖపట్నం మొత్తం చుట్టుపక్కల ఇదేనండి పవర్ సప్లై చేస్తుంది. సో చూస్తున్నారు కదా అదేని. సో ఇవన్నీ చూడండి. ఇంట్లో ఒక టెంపుల్ ఉంది. ఇది పరవాడ రోడ్ అనమాట. ఏదో టెంపుల్ ఉంది, అమ్మవారి గుడి అనుకుంటా, దుర్గమ్మది. ఇక్కడ ఎదురుగా చెట్టు కూడా ఉంది, చాలా బాగుంది టెంపుల్. దండం పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఈ రోడ్ నుంచి డైరెక్ట్ గా అచ్యుతాపురం వెళ్ళాలన్నమాట. సో అచ్యుతాపురం జంక్షన్ వరకు స్ట్రైట్ రోడ్డు. ఇక్కడ బంక్ కూడా క్రాస్ అవుతాము. సో ఇదేంటంటే మీకు గుర్తుంటుందని నేను చెప్తున్నాను. సో ఎక్కడ ఇంకా మలుపులు తిరగడం ఏం లేదు, స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. మనం ఆల్రెడీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ క్రాస్ అయిపోయాము. ఇప్పుడు ఇదంతా అనకాపల్లి డిస్ట్రిక్ట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మన అచ్యుతాపురం జంక్షన్ వరకు వెళ్ళాలి. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా కంపెనీలు కూడా ఉన్నాయి. సో గైస్, మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్, ఫుడ్ కి సంబంధించినవి తీసుకొని వెళ్ళండి. సో ఇక్కడికి చాలా లాంగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 20 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాము. సో ఇంకా ఎంత లాంగ్ ఉందో ఐడియా లేదు. సో అలా వెళ్తున్నాం అనమాట. అచ్యుతాపురం వరకు వెళ్ళమన్నారు. సో అలా మధ్యలో అడుగుతా వెళ్తున్నాము. చాలా లాంగ్ ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏషియన్ పెయింట్స్ కంపెనీ. మనం ఇప్పుడు క్రాస్ అయ్యాము. చాలా బాగుంది చూడండి. సో అక్కడ కొండ మీద కూడా లోగో ఉందండి ఏషియన్ పెయింట్స్ ది. సో గైస్, అచ్యుతాపురం జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది.
సో అక్కడ నుంచి ఈ జంక్షన్ వరకు వస్తే ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి అన్నమాట, స్ట్రైట్ గా వస్తే. సో ఈ రైట్ రోడ్ లో ఇగో చూస్తున్నారు కదా, ఇది రైట్ సైడ్ ఉన్న రోడ్డు. సో అక్కడ మీకు ఇది కనిపిస్తుంది బోర్డు. సో దీని మీద మీకు రాసి ఉంటది అనమాట, సీతాపాలెం బీచ్ 7 కిలోమీటర్స్. సో గైస్ ఇక్కడ నుంచి సీతాపాలెం బీచ్ కి 7 కిలోమీటర్స్ అంట. ఇక్కడ యాక్చువల్ గా 3 బీచ్లు ఉన్నాయి, రాంవిల్లి, పూడిపడక 3 బీచ్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉంది మనం వెళ్ళాల్సిన బీచ్. సో ఇదంతా ఏంటో తెలియదు, పొలాలు అనుకుంటాను. వాటర్ అంతా నిండుతాను అర్థం కాలేదు. సో గైస్ ఇక్కడ నుండి చూస్తున్నారు కదా, ఈ రోడ్డు చిన్న సందులాగా కనిపిస్తుంది. అలాగే లోపల చాలా చెట్లు దగ్గరగా ఉన్నాయన్నమాట, ఒక ఫారెస్ట్ లాగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అనకాపల్లి పోర్ట్ ఉందన్నమాట, పూడిమడక విలేజ్ లో. సో ఎవరైనా వస్తే కొంచెం అందరితో కలిసి రండి, గ్రూప్ వైజ్. సో సింగిల్గా అయితే రావద్దు, ఇది చాలా డేంజరస్గా ఉందన్నమాట, అసలు నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మేము ఇంకా చాలా వచ్చాము. సో అందరూ ఫ్రంట్కి వెళ్ళండి, ముందుకెళ్ళండి అంటున్నారు, కానీ సరిగ్గా ఎవరు చెప్పట్లేదు. సో ఫ్రంట్కి ఉన్న బోర్డే తప్ప ఇంకా ఇక్కడ ఎటువంటి బోర్డు కూడా లేదు. చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ రోడ్డు మట్టి రోడ్డు వస్తుంది కదా, సో అదే సీతాపాలెం బీచ్ రోడ్డు అనమాట. సో మేము సరిగ్గా రూట్ తెలియక ముందుకు వెళ్ళిపోయాము, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చామన్నమాట, ఇంకా వేరే వాళ్ళకి ఎంక్వైరీ చేసి. సో ఈ రోడ్డు ఒకసారి చూడండి, చాలా డేంజర్గా ఉందన్నమాట, మొత్తం మట్టి రోడ్డు, గుంతలుగా ఉంది. కొంచెం ఇక్కడికి వచ్చాక ఈ చెట్లు అన్నీ చూసాక, పొలాలు చూసాక ఎవరైనా కనిపిస్తారేమో మనుషులని చూస్తున్నాము, అలా ముందుకు వెళ్తున్నాము. సో ఇక్కడ ఫార్మింగ్ ఉంది కదా, సో ఎవరైనా ఉంటారని హోప్తో అలా ఫ్రంట్కి వచ్చాము. ఎవరు లేరు అసలు, నేను తప్ప. బాగున్నారా అందరూ? తిన్నారా అండి? సో లోపలికి రోడ్డు అయితే ఏమాత్రం బాగాలేదన్నమాట. ఏంటో ఈ మధ్య ఇలాంటి రోడ్లన్నీ మేము క్రాస్ అవుతున్నాము. సో ఈ రోడ్డు ఏం బాగాలేదు, నెమ్మదిగా రావాలి, అది 2 వీలర్స్ మీదే రావాలి ఖచ్చితంగా ఈ బీచ్కి. 4 వీలర్ అస్సలు రాదు. ఇంకా బీచ్ చాలా దూరం ఉన్నట్టు ఉంది, మేము వెళ్తూనే ఉన్నాం, రోడ్డు వస్తూనే ఉంది. అందుకే అన్నాడు నడిచి వెళ్ళిపోవాలి, బండి మీద వెళ్ళొద్దు అని. సో మేము బైక్ మీద ఇలాగే వస్తూ ఉన్నాము, అక్కడ ఆవులు చూడగానే లోపల ఎవరైనా ఉంటారేమో అని అలా వచ్చాము. సో అక్కడ సీతాపురం విలేజ్ కనిపించింది. సో మేము బీచ్కి వచ్చేసాము, ఇక్కడ లోపలికి వెహికల్స్ వెళ్ళవు. గైస్ వచ్చేసాము, కానీ 1 కిలోమీటర్ నడవాలంట. ఎండలో నడుస్తున్నాం కదా, మామూలుగా లేదు. కాకపోతే 1 కిలోమీటరు బండి లోపలికి రాదనమాట, 1 కిలోమీటర్ నడిస్తే బీచ్ వస్తుందని చెప్పారు. కానీ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని చెప్పారు. చాలామంది ఫ్రంట్కి అడిగితే వెళ్ళొద్దు, ఆ రోడ్ బాగుండదు అని చెప్తున్నారనమాట, నడవాలి అనేసి. కానీ కాదు, చాలా బాగుంటుంది అంటున్నారు, వెళ్దాం. యాక్చువల్లీ ఈ ఏరియా చూస్తే కొంచెం భయంగానే ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే నిర్మానుష్యంగా ఉంది. 1-2 జనాలు కనిపిస్తున్నారు. ఈ ఇసుక మామూలుగా కాలట్లేదు, చూపిస్తాను చూడండి. ఇసుక కాలుతుంది. ఇసుక ఎలా ఉందంటే నా కాలు చూడండి, ఇసుక కాలుతుంది అనమాట. మధ్యాహ్నం ఎండ వల్ల మంటగా ఉంది, చెప్పాలంటే చాలా మండుతుంది. ఆల్మోస్ట్ ఫ్రంట్ నుంచి 1 కిలోమీటర్ నడుస్తూనే వస్తున్నాము. ఇదంతా
పొలా ఇవి జీడి చెట్లు చూడండి, జీడి చెట్లు. లక్కీ ఆగబ్బా, మొత్తం జీడి చెట్లు అండి బాబోయ్. సో వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ బోట్ ఉందన్నమాట, బోట్ ఎక్కాలి, 50 రూపీస్ అని చెప్పారు. చూద్దాం. ఇసుక మాత్రం మామూలుగా కాలట్లేదు. ఎంత బోట్కి? ఆ సైడ్ వెళ్ళడానికా? ఓకే, 2 మెంబర్స్ తీసుకెళ్తారా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడండి, బోటింగ్కి వచ్చాం. ఈ బోట్ ఎక్కేసి అది క్రాస్ చేయాలన్నమాట. నేను ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం బోట్ ఎక్కడము. సో 50 రూపీస్ అంట ఈచ్ ఒక పర్సన్కి. బోట్ వెళ్ళొచ్చా? ఇదే ఫస్ట్ టైం బోట్ ఎక్కడం. పడతానేమో తెలీదు, బట్ పర్వాలేదు, వెళ్తామా? బోట్ ఎప్పుడైనా ఎక్కేవా? ఈ బోట్ కాదు, ఎక్కుదాం. వ్యూ పాయింట్ బాగుందంటే ఎక్కుదాం. అండి కూర్చోడానికి పట్టుకోవచ్చు, బోట్ పట్టుకోవడానికి ఉందా? ఓకే పద. నిజంగా ఇదే ఫస్ట్ టైం బోట్ ఎక్కడం. నాకు భయం వేస్తుంది, ఇది ఊగుతుంది. బట్ ఇట్స్ ఫైన్, బాగుంది. ఇద్దరం కూర్చున్నాము, ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఫ్రెండ్స్ ఈ కొండ మీదకి వెళ్ళాలంట. వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్పారు, కానీ ఎలాగో అర్థం కావట్లేదు. ఏ అలా ఇలా ఏం లే, ఇలా ఎక్కడమే. గైస్ ట్రెక్కింగ్ మామూలుగా లేదు. కొండ మీదకి వచ్చామన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంత మీదకి వెళ్ళగొచ్చాం, అగోండి అక్కడి నుంచి వచ్చాము కొండ మీదకి. ఇంకా పైకి వెళ్ళాలి. ఇదిగోండి అదే నీ వ్యూ పాయింట్, అక్కడికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అదనమాట మన వీడియో అంటే. ఎక్కడికైనా వెళ్ళిపోతాం, సాధ్యం కాదు, అసలు ఎక్కలేకపోతున్నాను అనమాట. కాకపోతే ఈరోజు మా ఆయన బాగా సపోర్ట్ ఇచ్చాడు. లోపలికి అసలు చాలా మంది పుడిపాక నుంచి వెళ్ళిపోండి, పుడిపాక నుంచి ఈ బీచ్కి లోపలికి వెళ్ళలేరు అన్నారు. బట్ ఇది హిడెన్ బీచ్, చాలా బాగుంటుంది. అసలు రావాలి కానీ ఎక్సలెంట్ ఉంటుంది బీచ్, అసలు మిస్ అవ్వకండి. యాక్చువల్గా కొండ మీద ఎక్కలేకపోతున్నాను, ఇదే ఫస్ట్ టైం కొండ ఎక్కడం ఈ విధంగా. మెట్ల ద్వారా చాలాసార్లు ఎక్కాం కానీ అసలు స్టెప్స్ లేదు, ఏం లేదు, రాళ్ళు ఎక్కాల్సిందే. కొండ ఎక్కాలి. కొండెక్కితే మొత్తం బీచ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది వ్యూ పాయింట్, చూపిస్తాను ఆగండి. చాలా బాగుంది, గట్టిగా కేకలు అనిపిస్తుంది.
ఎక్సలెంట్ ఉంది. ఐ థింక్ అక్కడ బాగుంటుంది అనుకుంటా ఆ వ్యూ పాయింట్. దిగేటప్పుడు అలా వెళ్దాం, ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంది. గైస్ చూసారు కదా, ఇదంతా కూడాను వ్యూ పాయింట్. కొండ మీదకి వస్తే కనిపిస్తుంది అనమాట. సో మనం అక్కడి నుంచి వచ్చాము. సో అదే బోట్స్, అక్కడ నుంచి మనం వచ్చాము బోట్ ఎక్కేసి ఇక్కడ దిగామన్నమాట. సో ఇది బీచ్ వాటర్. ఇంకా పైన ఉంది, ఇంకా పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే ఇంకా వ్యూ పాయింట్ బాగుంటుంది, చూద్దాం. ఎక్సలెంట్ ఉందో. హాయ్, ఎక్సలెంట్ ఉందండి ఈ బీచ్ కి. అస్సలు నవ్వని మాట నమ్మొద్దు. నడకదారు 1 కిలోమీటర్ ఉంటుంది. లోపలికి రండి, మంచి వ్యూ పాయింట్. ఫోటోషూట్ కి ఎక్సలెంట్ ఉంటుంది, రండి ఖచ్చితంగా. ఇక్కడ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కొండ మీదకి వస్తే రండి. సెంటర్ లో ఒక రాయిలాగా ఉంది అన్నమాట, కొండలాగా, చిన్న రాయిలాగా కొండలాగా ఉంది. అక్కడ అది ఏంటో తెలియదు కానీ వ్యూ పాయింట్ సూపర్ ఉంది. రండి, రండి, పైకి రండి. ఇంత అద్భుతమైన లొకేషన్ మీద అయితే ఇంకా వేస్ట్ అబ్బా. ఇంకా సీతాఫలం బీచ్ అంటే ఎక్సలెంట్ అనమాట. బోట్ నుంచి వెళ్తే అక్కడికి రీచ్ అవ్వచ్చు, చాలా బాగుంది అనమాట. సో ఈ కింద కూడా లొకేషన్, జస్ట్ వెయిట్, నేను చూపిస్తాను. గైస్ కింద చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఐ థింక్ దిగొచ్చు, తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ నుంచి దిగుతున్నారు, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, మనం ఎక్కిన కొండ అదేని, అక్కడ నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. చూడండి అలా ఉంది కదా, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. బాగుంటుందా? ఎలా ఉంది లక్కీ? చాలా బాగుంది. ఇంక ఈ లొకేషన్ ఇవ్వండి, వాటర్ చూడండి ఎలా వస్తుంది, చూపిస్తా. చూడండి ఇక్కడ వరకు వస్తుంది వాటర్ మొత్తం, ఈ లొకేషన్ చూడండి. సో కొండ నుంచి కొండ పక్క నుంచి ఇలా కిందకి దిగి వస్తే సో ఈ లొకేషన్ మీకు కనిపిస్తుందండి. సో అక్కడ చూడు, పెద్ద బండలా ఉంది కదా, సో అక్కడ కూడాను చాలా బాగుంటుంది అనమాట వ్యూ పాయింట్. సో ఇదంతా బీచ్ ఏరియా, కానీ ఇక్కడ వాటర్ ఫ్లోట్ ఎక్కువ కొడుతుంది కనుక వాటర్లోకి అయితే దిగకపోతే మంచిది, ఎందుకంటే ఇక్కడ దిగే ఛాన్స్ లేదు.
సో వేరే సైడ్ ఉందన్నమాట, కొండకి ముందు సైడ్ ఉంది, వాటర్లో స్నానం చేయొచ్చు. సో ఫ్రెండ్స్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో మేము క్రాస్ రోడ్ నుంచి వచ్చేస్తున్నాం అనమాట, అడవి మధ్యదారి నుంచి. సో ఎవరి మాట నమ్మొద్దు, చాలామంది నడవాలి, చాలా దూరం అది అది అని చెప్తారు, కానీ లోపలికి వస్తే ఎక్సలెంట్ ఉందన్నమాట. మధ్యలో బోటింగ్ కూడా ఉంది, చూపించాను కదా. సో ఇదే ఈరోజు వీడియో. సో చాలా కష్టపడి వెళ్ళాను, చాలా దూరం నుంచి వచ్చాను అనమాట. సో నా ప్రయాణం మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా ప్లేసెస్, హిడెన్ బీచెస్ ఉంటే చెప్పండి, కూడా వెళ్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి బీచ్ ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.